దుల్కర్ సల్మాన్ ఇంకా రానాది కాంతా మూవీ ఉంది కదా, దాని మీద ఎంకే భగవతార్ గారి మనవడు ఒక పిటిషన్ అయితే వేశాడు మద్రాస్ కోర్టులో. ఈ మూవీలో భగవతార్ గారిని బ్యాడ్ లైట్ లో చూపిస్తున్నారని చెప్పి, ఆయన్ని ఒక విలన్ లాగా చూపించారని చెప్పి ఇతనైతే కేసు అయితే వేశాడు. మరి అసలు ఎవరి ఎంకే భగవతార్ అంటే, ఈయన్ని ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్ గా పిలుస్తారు. ఈయన ఒక కార్నాటిక్ సింగర్ కూడా. ఈయన విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన అతను. వీళ్ళ ఫ్యామిలీ గోల్డ్ స్మిత్ వ్యాపారం చేసేవాళ్ళంట. ఈయనకి సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేదంట. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎతికితే మన కడపలో ఒక సభలో సాంగ్స్ పాడుతూ కనపడ్డాడంట. ఆయన పాటలకి ఇంప్రెస్ అయిన వాళ్ళ ఫాదరు ఇవన్నీ సింగింగ్ లో కంటిన్యూ చేయమని ఇంకా ఎంకరేజ్ చేశాడంట. అప్పటి నుండి భగవతార్ గారు సింగింగ్ మీద ఇంకా నాటకాల మీద ఫోకస్ పెట్టారు. అలా 1934లో పావలకోడి అనే నాటకంలో అర్జునుడి క్యారెక్టర్ అయితే వేశారు. ఆ నాటకాన్ని అలగప్ప చెట్టయ్యార్, ఇంకా లక్ష్మణ చెట్టయ్యార్, ఇంకా కె సుబ్రహ్మణ్యం అనే డైరెక్టర్ ఈ ముగ్గురు చూసి ఇంప్రెస్ అయ్యారంట. అదే నాటకాన్ని భగవతార్ గారిని హీరోగా పెట్టి మూవీ అయితే తీశారు. ఆ మూవీ బాగా హిట్ అయ్యింది, మంచి సక్సెస్ అయితే వచ్చింది. అలా స్టార్ట్ అయిన భగవతార్ గారి కెరియర్ మంచి హైలో నడిచింది. 1937లో ఆయన చింతామణి అనే ఒక మూవీలో యాక్ట్ చేశాడు. ఆ మూవీ 1 year ఆడిందంట థియేటర్లో. ఆ తర్వాత 1944లో హరిదాస్ అనే మూవీ టోటల్ 3 years ఆడిందంట చెన్నై బ్రాడ్వే థియేటర్లో. ఇంకా ఇదే ఇయర్ 1944 ఆయన లైఫ్ ని ఒక డార్క్ ఫేస్ లోకి తీసుకెళ్లిన ఇయర్ అన్నమాట ఇది. సిఎన్ లక్ష్మీకాంతన్ ఈయన యంగ్ ఏజ్ లోనే ఫోర్జరీ చేసేవాడు. ఒక ల్యాండ్ డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసి వేరే వాళ్ళకైతే అమ్మేశాడు అతనిదే అని చెప్పి. తర్వాత దొరికిపోయాడు. అప్పుడు అతన్ని జైల్లో అయితే వేశారు. ఆ జైలు నుంచి తప్పించుకుంటుంటే పట్టుకొని ఇతన్ని రాజమండ్రి జైల్లో వేశారు. 7 ఏళ్ళు శిక్ష అయితే వేశారు. మళ్ళీ రాజమండ్రి జైలు నుంచి కూడా తప్పించుకుంటుంటే మళ్ళీ దొరికిపోయాడు. అప్పుడు అతన్ని అండమాన్ ఐలాండ్స్ కి అక్కడ ఉన్న జైలుకి షిఫ్ట్ చేశారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో అండమాన్ ఐలాండ్స్ జపనీస్ చేతుల్లోకి వెళ్ళాయి. అప్పుడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చి జర్నలిస్ట్ అవతారం ఎత్తాడు. ఈయన ఒక వీక్లీ ఆర్టికల్ ని రన్ చేసేవాడు, సినిమా తూత్తు అని. ఇందులో యాక్టర్స్ గురించి, యాక్ట్రెసెస్ గురించి న్యూస్ అయితే రాసేవాడు. వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి ఇంకా ఎక్కువ రూమర్స్ అయితే రాసేవాడు. ఇతను వాళ్ళ గురించి రాయకుండా చాలా మంది ఆర్టిస్ట్స్ ఇతనికి డబ్బులు అయితే ఇచ్చేవాళ్ళంట ఇతన్ని సైలెంట్ చేయడానికి. ఈయన గురించి చదువుతుంటే నాకు ఏమర్థమైందంటే, మన టాలీవుడ్ లో ఫిల్మ్ జర్నలిస్ట్ ఉంటారు కదా, చాలా నీచంగా మాట్లాడుతుంటారు. వాళ్ళకన్నా నీచమైన వాడు. ఈ లక్ష్మీకాంతన్ కి భగవతార్ గారికి గొడవ ఏంటంటే, భగవతార్ గారు ఇంకా ఎన్ఎస్ కృష్ణన్ అని ఈయన పెద్ద కమెడియన్ అంట అప్పట్లో. ఈయన ఇంకా నాయుడు గారు అని వీళ్ళు ముగ్గురు కలిసి లక్ష్మీకాంతన్ మ్యాగజైన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పి మద్రాస్ గవర్నర్ ఆర్థర్ ఆస్వాల్డ్ జేమ్స్ హోప్ కి ఒక మెమరాండం అయితే రాశారు. గవర్నర్ దానికి ఒప్పుకొని అతని లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేశారు లక్ష్మీకాంతన్ గారిది. అక్కడతో ఆగకుండా ఆయన మళ్ళీ అతని ఫోర్జరీ నాలెడ్జ్ వాడి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తో మళ్ళీ మ్యాగజైన్ అయితే రన్ చేసేవాడంట. దాన్ని కూడా ఎలాగోలా మూపించారు. ఆ తర్వాత మళ్ళీ హిందూ నేషన్ అని ఇంకొక ఆర్టికల్ ని స్టార్ట్ చేసి మళ్ళీ యాక్టర్స్ గురించి తప్పుడు రాతలు రాసేవాడు. ఇంకా 8th November 1944 లక్ష్మీకాంతన్ ఆయన ఫ్రెండ్ ని కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా రిక్షాలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఇతనితో గొడవపడి ఇతని కత్తితో అయితే పొడిచారు. ఈయన కత్తిపోటుతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసి అక్కడ నుండి జనరల్ హాస్పిటల్కి అయితే వెళ్ళాడు రిక్షాలో. అక్కడ బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి అక్కడే చనిపోయాడు. ఆల్రెడీ భగవతార్ కృష్ణన్ గారికి ఈ లక్ష్మీకాంతన్ కి ఉన్న గొడవ తెలిసిందే కాబట్టి వీళ్ళనైతే పోలీసులు అరెస్ట్ చేసి 3 ఏళ్ళు జైల్లో అయితే వేశారు. అప్పట్లో ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడున్న మోడర్న్ టెక్నిక్స్ ఉండేవి కాదు కాబట్టి ఏదో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి జైల్లో అయితే వేసినట్టున్నారు. ఆ తర్వాత 1947లో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ వల్ల వీళ్ళిద్దరిని అయితే రిలీజ్ చేశారు. భగవతార్ గారు జైలుకి వెళ్ళక ముందు ఆయన చేతిలో 12 మూవీస్ అయితే ఉండేవంట. ఆయన జైలు నుంచి బయటకు వచ్చాక ఆ మూవీస్ అన్ని పోయాయి. ఆ తర్వాత ఆయన కొన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు కానీ అవన్నీ హిట్ కాలేదంట. కానీ ఎన్ఎస్ కృష్ణన్ గారు మాత్రం మళ్ళీ ఇండస్ట్రీలో కొంచెం బాగానే రాణించగలిగారంట. ఆయన చాలా మూవీస్ లో అయితే యాక్ట్ చేశారంట. తర్వాత భగవతార్ గారు సినిమాలు లేక ఆయనకున్న సింగింగ్ టాలెంట్ తో అక్కడక్కడ పాటలు పాడుతూ నాటకాలు చేస్తూ ఉండేవారంట. ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ కోట్ల చుట్టూనే అయిపోయాయంట. ఆయన హెల్త్ కూడా పాడైపోయింది, బీపీ షుగర్ అయితే వచ్చాయి. అలా ఆయన చనిపోవడానికి 10 days ముందు పొలాచిలో ఒక నాటకం అయితే వేశారు. అప్పుడు ఒకతను భగవతార్ గారి దగ్గరకు వచ్చి షుగర్ కి మందు బాగా పనిచేస్తుందని చెప్పి ఆయుర్వేదం ఒక టానిక్ ఏదో ఇచ్చాడంట. ఆ టానిక్ ఈయన హెల్త్ ని ఇంకా నాశనం అయితే చేసిందంట. October 22, 1959 రోజు ఆయన హాస్పిటల్లో అయితే జాయిన్ అయ్యారు. ఆ తర్వాత November 1, 1959 ఆయన అయితే చనిపోయారు. ఇప్పుడు ఆయన లైఫ్ ని బేస్ చేసుకుని వస్తున్న కాంతా మూవీ భగవతార్ గారి ఫ్యామిలీ పర్మిషన్ లేకుండా తీస్తున్నారని చెప్పి భగవతార్ గారి మనవడైతే కేసు అయితే పెట్టాడు. కానీ కాంతా మూవీ టీం వాళ్ళు అయితే ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అని, ఆయన లైఫ్ గురించి కాదు అని అయితే చెప్తున్నారు. ఇలాంటి కేసెస్ మాక్సిమం కోర్టు బయటే సెటిల్ అయిపోతాయి. ఇది ఎంకే భగవతార్ గారి లైఫ్ స్టోరీ. ఈయన అప్పుడు జైలుకి వెళ్లకుండా ఉండింటే ఒక లెవెల్లో ఉండేవాడు. ఈయన మన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ వీళ్ళందరికన్నా ముందు జనరేషన్ అతను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్.